హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాల్టి టాపిక్‌లో భాగంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఓకేనా. సో తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు క్రెడిట్ కానటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీరిలో కొంతమందికి అవకాశం అయితే కల్పించిందండి గ్రీవెన్స్ రైజ్ చేసుకోమని. సో ఆ గ్రీవెన్స్ అనేది ఎలా రైజ్ చేయాలి? సో ఎవరికి అవకాశం అనేది కల్పించింది అనే వివరాలను నేను మీకు క్లియర్‌గా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ స్క్రీన్ మీద ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్‌గా అయితే రాసుంచాను. సో మీరు క్లియర్‌గా చదువుకుంటూ ఉండొచ్చు. అలానే నేను ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటాననమాట. సో ఇక టాపిక్‌లో భాగంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సో తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్డేట్. సో ఏం చెప్పారంటే ఇక్కడ 2 సమస్యలకు సంబంధించి మీకు అమౌంట్ అనేది ఇంకా పడకపోయినట్లయితే మీరు గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోండి. సో ఈ గ్రీవెన్స్ అనేది ఎక్కడికి వెళ్లి రైజ్ చేయాలంటే సో సచివాలయంకి వెళ్లి డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ ద్వారా ఓకేనా. సో డిజిటల్ అసిస్టెంట్ ఉంటారనమాట. వారి దగ్గరికి వెళ్లి మీరు ఈ యొక్క గ్రీవెన్స్ అనేది రైజ్ చేయవచ్చనమాట. సో దీనికి సంబంధించి మనకి ఏం చెప్పారంటే ఇక్కడ ఫిర్యాదులు చేసుకునే దానికి సంబంధించి కేవలం 2 సమస్యలకు మాత్రమే సమాధానం అయితే ఇచ్చారనమాట. సో 4 వీలర్ కలిగి ఉండడం ద్వారా అదేవిధంగా ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తున్నారు అని రావడం ద్వారా మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించి పేమెంట్ అనేది రాకుండా నిలిచిపోయినట్లయితే మీరు గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రెండే 2 చెప్పారండి. ఈ 2 సమస్యల వల్ల ఎవరికైతే పేమెంట్ రాలేదో వాళ్ళు మాత్రమే గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడానికి అవకాశము. రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా రాకపోతే ఇంక అమౌంట్ అనేది రాదనమాట. అలానే కొంతమందికి స్టేటస్ నందు టు బి పెయిడ్ ఓకేనా. సో టు బి పెయిడ్ అనేది ఎవరికైతే ఉంటుందో వారికి కూడా అమౌంట్ అనేది వస్తుంది అని చెప్తుందనమాట గవర్నమెంట్. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది తెలీదు. అలానే హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్‌టీఈ యాక్ట్ ద్వారా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రము డైరెక్ట్‌గా స్కూల్స్‌కి అయితే అమౌంట్ అనేది పడిపోతుంది అని చెప్తున్నారనమాట. సో వీరికి సంబంధించి కూడా అమౌంట్ అనేది సో తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే జమ అవ్వడం జరగదండి. ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం చెప్పారంటే గమనిక ఈ 2 కారణాల చేత ఓకేనా. ఈ 2 కారణాల చేత మీకు సంబంధించి పేమెంట్ అనేది రాకపోతే సో గతంలో తల్లికి వందనం విషయంలో గ్రీవెన్స్ రైజ్ చేసిన వారు కూడా ఓకేనా. సో అంటే ఇక్కడ ఈ 2 కారణాల చేత గతంలో ఎవరైనా మళ్ళీ గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకొని గనుక ఉన్నట్లయితే సో ఆ ట్యాగ్ ఎవరికైతే ఇచ్చున్నారో అంటే ఎవరైతే గ్రీవెన్స్ అనేది చేయాలని చెప్పి అక్కడ మనకు మెన్షన్ చేసుంటుందనమాట. ట్యాగ్ అవుతుందనమాట. సో అటువంటి వ్యక్తి గూడా మళ్ళీ గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే మీకు ఫస్ట్ టైమ్ అమౌంట్ రిలీజ్ అయింది కదా! జూన్ నెలలో. అప్పుడు మీకు అమౌంట్ అనేది రాకపోయి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకొని గనుక ఉండినట్లయితే పైన చెప్పినటువంటి ఈ 2 కారణాలే అండి. సో మళ్ళీ అందరూ గాదు. సో ఈ 2 కారణాల చేత 4 వీలరు, ఇన్‌కమ్ టాక్స్ పేయర్ కారణాల చేత ఎవరైతే గ్రీవెన్స్ రైజ్ చేసుకొని ఉన్నారో సో వారికి సంబంధించి మాత్రమే మళ్ళీ అంటే రెండోసారి గూడా మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో ట్యాగ్ కలిగినటువంటి వ్యక్తి పేరుతోనే గ్రీవెన్స్ నమోదు చేయాలి అని చెప్తున్నారనమాట. సో కాబట్టి సో ఇక్కడ మాక్సిమం మనకు ఇంట్లో ఉన్నటువంటి తల్లి పేరు మీదే లేదా ట్యాగ్ అయ్యి ఉంటుందనమాట. ఎవరికి ఈ యొక్క కార్ ఉంది. సో అదే విధంగా మీ కుటుంబంలో ఎవరు ఇన్‌కమ్ టాక్స్ పేయర్ ఉన్నారు అని చెప్పి ఉంటుంది గదా! సో వాళ్ళ పేరు మీదనే మీరు గ్రీవెన్స్ అనేది రైజ్ చేయాలి అని చెప్తున్నారనమాట. సో దీనికి సంబంధించి ఒక ఫార్మ్ గూడా ఉంటుందండి. ఆ ఫార్మ్‌ని నేనిక్కడ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. తల్లికి వందనం గ్రీవెన్స్ ఫార్ము. సో ఇది మీకు డైరెక్ట్‌గా మీ యొక్క సచివాలయంలోనే ఇస్తారు. సో ఒకవేళ లేకపోతే మీరు మా టెలిగ్రామ్ ఛానెల్‌లోకొచ్చి డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో టెలిగ్రామ్ ఛానెల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఉంది. ఒకసారి చూడండి. సో ఈ యొక్క తల్లికి వందనం గ్రీవెన్స్ ఫార్మ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందనమాట. దీన్ని ఎలా ఫిల్ చేయాలి అదంతా కూడా నేను చాలా సార్లు వీడియోస్ అనేటివి చేశాను. సో మీకు మళ్ళీ కావాలనుకుంటే మన ప్రీవియస్ ఛానెల్ అంటే వీడియోస్ ఉంటాయి. అవి చూడండి. లేదా చాలా సింపుల్‌గానే ఉంటాయన్నమాట. ఇందులో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఒకసారి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను మరొకసారి. సో ఇక్కడ చూడండి సచివాలయం పేరు, మీ సచివాలయం పేరు, మీ సచివాలయం కోడు, మీ మండలం ఏంటి, మీ జిల్లా ఏంటి, దరఖాస్తుదారుని పేరు. ఇక్కడ దరఖాస్తుదారుని పేరు అనేది ఎవరి పేరు రాయాలంటే ఇంతకు ముందే చెప్పాను. ఇన్‌కమ్ టాక్స్ పేరుకి ఎవరికైతే సో అక్కడ చూపిస్తుందో ఇన్‌కమ్ టాక్స్ పేరు మీ కుటుంబంలో ఉన్నారని చెప్పి వారు, అదేవిధంగా 4 వీలర్ కలిగినటువంటి వ్యక్తి ఎవరి పేరు మీద అయితే ఉందో సో వారు మాత్రమే ఇక్కడ గ్రీవెన్స్ రైజ్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే సమస్య క్లుప్తంగా రాయమని చెప్తున్నారు గదా! మీ పిల్లవాని పేర్లు అవన్నీ కూడా రాయాలన్నమాట. అలానే కారణం కూడా మెన్షన్ చేయాలి. 4 వీలర్ ద్వారా లేకపోతే ఇన్‌కమ్ టాక్స్ ద్వారా మీకు ఈ యొక్క పేమెంట్ అనేది హోల్డ్ అయిందని చెప్పి ఇక్కడ మీరు కారణం కూడా రాయాల్సి అయితే ఉంటుంది. సో తర్వాత గ్రీవెన్స్ టైప్ వచ్చేసి తల్లికి వందనం అనేది ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిషియరీ సాటిస్ఫైడ్ అంటే నో అనేది మీరు క్లిక్ చేయాలి అంటే టిక్ చేయాలి. సో బెనిఫిషియరీ మొబైల్ నంబర్ అంటే ఎవరైతే లబ్ధిదారుని ఉంటారో వారి యొక్క మొబైల్ నంబరు, అదేవిధంగా మదర్ ఆధార్ నంబరు, చైల్డ్ ఆధార్ నంబరు, చైల్డ్ ఐడీ యాస్ పర్ స్కూల్ రికార్డ్ అంటున్నారు. ఈ ఐడీ అనేది మీరు డైరెక్ట్‌గా
మీ యొక్క స్కూల్ అంటే పిల్లవాడు చదువుతున్నటువంటి స్కూల్‌కి వెళ్లి ఐడీ అనేది పట్టుకొచ్చుకోవాలి. అంటే సో, చేరినప్పుడు ఒక ఐడీ అనేది క్రియేట్ అవుతుందనమాట స్టూడెంట్ మీద. ఆ ఐడీ అయితే మీరు రాసుకొని రావాలనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి రైస్ కార్డ్ నంబరు, బెనిఫిషియరీ ఆధార్ నంబర్. బెనిఫిషియరీ ఆధార్ నంబరు ఒకటే. ఇక్కడ బెనిఫిషియరీ ఎవరైతే ఇక్కడ మదర్ ఇస్తున్నారో వారిదే ఇవ్వాలనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ అడుగుతున్నారు. ఇది అవసరం లేదు. సో, ఈ విధంగా మీరు సంతకం చేసేసి ఈ ఫైల్ అయితే ఇవ్వాలి. అంటే ఈ యొక్క డాక్యుమెంట్ అనేది ఇవ్వాలనమాట. దీంతో పాటు సో, తల్లి యొక్క ఆధార్ నంబరు, స్టూడెంట్ యొక్క ఆధార్ నంబరు, అదే విధంగా ఇక్కడ గ్రీవెన్స్ ఎవరిదైతే రైజ్ చేస్తున్నారో వారి యొక్క ఆధార్ నంబరు, రేషన్ కార్డు, సో, ఈ యొక్క 4 జిరాక్స్‌లు కూడా యాడ్ చేయాల్సయితే ఉంటుంది. సో, కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఎక్కడ ఇవ్వాలి అంటే, సో, మీరు డైరెక్ట్‌గా ఓకేనా. సో, మీరు డైరెక్ట్‌గా వచ్చేసి మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గరికి వెళ్లి ఆ యొక్క గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, ఈ యొక్క 2 కారణాల చేత మాత్రమే ఓకేనా. సో, మళ్ళీ చెప్తున్నాను. సో, ఈ 2 కారణాల చేతనే ఫోర్ వీలర్ అలానే ఇన్‌కమ్ టాక్స్ పేయర్. సో, ఈ 2 కారణాల చేత మీకు అమౌంట్ అనేది రాకపోతే మీరు గ్రీవెన్స్ రైజ్ చేసుకునేదానికి అవకాశం అయితే ఉంది. క్లోజింగ్ డేట్ అనేది ఇంకా చెప్పలేదు. సో, మనకు ఒక 3 డేస్ నుంచి అప్డేట్ అయితే ఉంది. నేను ఈ రోజైతే వీడియో అయితే చేస్తున్నాననమాట. సో, కాబట్టి ఈ గ్రీవెన్స్ అనేది రైజ్ చేయండి. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చేసి నేను మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను ఎవరికి అమౌంట్ అనేది పడదు అనేది. సో, ఎవరికైతే డిపార్ట్‌మెంట్ హోల్డ్ బై డిపార్ట్‌మెంట్ ఆర్‌టీ అనేది ఉందో వాళ్ళకి డైరెక్ట్‌గా స్కూల్‌కైతే ట్రాన్స్‌ఫర్ అవుతాయి. తల్లి యొక్క ఖాతాలోకి అమౌంట్ అనేది పడదు. అలానే టు బీ పెయిడ్ అనేది ఉంది గదా. సో, వారికి సంబంధించి మాత్రం అమౌంట్ అనేది పడుతుంది. ఎప్పుడైతే గవర్నమెంటు ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గూడా క్లియరెన్స్ చేసిన తర్వాత పడవచ్చు. ఇది మేబీ ఒక నెల, 2 నెలల తర్వాత గూడా పడవచ్చు. చెప్పలేం. సో, టైం అనేది ఎక్స్‌టెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట అమౌంట్ విషయంలో. సో, కాబట్టి ఇలా ఉన్నాయండి తల్లికి వందనం పథకానికి సంబంధించి లేటెస్ట్‌గా ఉన్నటువంటి సమాచారాలు. సో, మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానెల్ యొక్క లింక్ అనేది ఇస్తున్నాను. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి. ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే నేను మీకు మెసేజ్ రూపంలో ఫార్వర్డ్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇది ఫైనల్‌గా ఇన్ఫర్మేషన్. సో, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఈ యొక్క తల్లికి వందనం గ్రీవెన్స్ ఫార్మ్ గూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానెల్‌లోనే ఉందనమాట. ఒకసారి డౌన్‌లోడ్ చేసుకోండి. సో, లేదా మీరు సచివాలయంకి వెళ్ళినా గాని ఇస్తారనమాట. ఓకేనా. సో, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.